హాయ్! దిస్ ఈజ్ షాలిని. ఈరోజు రివ్యూ వచ్చేసి 'అనగనగా ఒక రాజు.' అందరు సూపర్ స్టార్స్‌కి 2 ఇయర్స్ అయితే టైం పడతదండి మూవీ అయితే రిలీజ్ జేయడానికి. ఇక్కడ నవీన్ పూలిశెట్టికి కూడా 2 ఇయర్సే పట్టింది. మేబీ తన యాక్సిడెంట్ రీజన్ వల్ల కావచ్చు. కానీ ఎంత గ్యాప్ వచ్చినా కూడా తనైతే హిట్ అయితే కొట్టేసాడు ఈ మూవీతోని. మూవీలో రాజుకైతే రాజ్యం అయితే ఉండదండి. అన్ని అప్పులే ఉంటాయి. ఈ అప్పులు ఎలా అయితే సాల్వ్ జేసుకోవాలి అనుకుంటాడో దానికి పెళ్ళే సొల్యూషన్ అని అయితే అనుకుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ అయితే కలుస్తారు. సో, హీరోయిన్‌కి పెళ్లి కూడా చేసేసుకుంటారు. అప్పుడే తెలుస్తదండి హీరోయిన్ వాళ్ళ డ్యాడీ అయితే అప్పులలో ఇంకా మునిగి తేలుతూ ఉంటారని. హీరోయిన్ వాళ్ళ డ్యాడీ అయితే 'లక్కీ భాస్కర్‌లో' కన్నా ఎక్కువ స్కామే ఇక్కడ చేసేస్తారండి. అండ్ ఇంకా ఈ ఫస్ట్ హాఫ్ అంతా మనం 'పిల్ల జమీందారు' లాగే అనుకోవచ్చు. నవీన్ పూలిశెట్టి ఆ కామెడీ టైమింగ్ అయినా ఎక్కడైనా సరే న్యాచురల్‌గానే ఉంది. అంటే ఎక్కడ కూడా ఫోర్స్‌ఫుల్‌గా అయితే లేదు. ఇక్కడ హీరో అప్పులే కాకుండా హీరోయిన్ అప్పులు కూడా ఇక్కడ హీరోనే తీర్చాలి కాబట్టి ఏం చేయాలి అనుకున్నప్పుడు విలేజ్‌లో అయితే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వాటిలో నిల్చోవాలని అయితే డిసైడ్ అయితే అయిపోతాడు. ఎలక్షన్స్ ర్యాలీ అయితే బానే చేస్తాడు పాదయాత్రలతోని. కొంచెం ట్రెండీగా ట్రై చేశాడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తోని. ఇంకా ఎండింగ్‌కొచ్చేసరికైతే హీరోలో పరివర్తన అయితే వచ్చేస్తది. అది మన టాలీవుడ్‌లో ఉన్న ప్రాబ్లమే అనుకుంటా. అందరు హీరోస్ ఎండింగ్‌కొచ్చేసరికి విలేజ్ కోసం ఏదైనా చెయ్యాలి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి అనుకుంటారు గదా! ఇక్కడ హీరో గూడా అదే డిసైడ్ అయిపోతాడండి. ఈయన ఇంటి అప్పులు పక్కన పెట్టేసి ఊర్లో ఉన్నోళ్ళ అప్పులన్నీ కట్టేస్తాడు. ఇంకా దాంతో విలేజ్‌లో అందరూ కన్నీరు కార్చేసేసి దీపం గుర్తుకే వాళ్ళ ఓటేసి నవీన్ పూలిశెట్టినైతే గెలిపిస్తారండి. హీరో నవీన్ కామెడీ టైమింగ్ అయితే చాలా బావుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటే తన టైమింగ్ ఎలా ఉంటది, ఏంటి అనేది డెఫినిట్‌గా మీరైతే థియేటర్‌కెళ్ళే చూడమని చెప్తాను. ఎంజాయ్ అయితే చేస్తారు థియేటర్‌లో. డిసప్పాయింట్ అయితే అవ్వరు. థాంక్ యూ సో మచ్.